భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమల్లిలోని గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల మహాసభ జరిగింది. ఈ మహాసభలో సంఘం జిల్లా అధ్యక్షుడు రామపుల్లయ్య, జిల్లా సభ్యులు రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆదివాసీ ఇవ్వాలి గిరిజన సాగు చేసిన పొడవులకు పట్టాలు, ఇవ్వాలి గిరిజన సాగు చేసిన పొడవులకు పట్టాలు, ఇవ్వాలి గిరిజన సాగు చేసిన పొడవులకు పట్టాలు. ఈరోజు చర్ల మండలంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ మండల మహాసభ జరుగుతూ ఉంది. ఈ యొక్క మండల మహాసభకి నేను గిరిజన సంఘం భద్రాద్రి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కారంపుల్లయ్య నా పేరు. ఈరోజు ఈ యొక్క మహాసభని సత్యనారాయణపురం గ్రామంలో మహాసభ జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆదివాసులందరూ కూడా తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి ఆదివాసులు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి ఆదివాసులకి అతి హక్కుల చట్టం ప్రకారంగా ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని, అదేవిధంగా ఫారెస్టు అక్రమ దాడులు ఆపాలని, పోలీసు కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఈరోజు అనేక మంది పిల్లలు ఎంఏ బీఈడీలు ఎంటెక్లు బీటెక్లు పూర్తి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, దాని వెంటనే అమలు చేయాలనేసి ఈరోజు ఈ మహాసభ జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా ఈ ఆదివాసీ గ్రామాలకి తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం కోసం ఈ యొక్క చట్టాన్ని ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనేసి ఈరోజు కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన చదువుకున్నటువంటి మొత్తం కూడా ఎంఏబీడీలు చేసినటువంటి వాళ్ళకి వెంటనే స్పెషల్ డిఎస్సి ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలనేసి ఈరోజు కోరుకుంటాం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన హక్కులు చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే అన్ని గిరిజన గ్రామాలకు కూడా మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా వేయాలని, తార్ రోడ్లు కూడా ఇక్కడున్న ఆదివాసీ గ్రామాలు కుర్నపల్లి కానివ్వండి, తిప్పాపురం, కూసుగుప్ప గ్రామాలు ఏవైతున్నాయో ఆ తార్ రోడ్డు కూడా అన్ని గ్రామాలకు విస్తరింపజేయాలనేది మా మండల మహాసభలో తీర్మానం చేస్తాం. అలాగే అన్ని ఏజెన్సీ గ్రామాలైన కుర్నపల్లి ప్రాంతంలో ఉన్న అన్ని కొన్ని గ్రామాల్లో విద్య కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు, అంగన్వాడీ కేంద్రాలు కూడా అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా అన్ని ఆదివాసీ గ్రామాలకు కూడా రోడ్డు, నీరు, అలాగే విద్య, అన్ని ఉపాధి మొత్తం కూడా అమలు చేయాలని ఈ మండల మహాసభ ద్వారా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి అవకాశంగా మేము కోరుకుంటాము.